మేనిఫెస్టేషన్కి సంబంధించి మీరందరూ చాలా డిఫరెంట్ టెక్నిక్స్ అన్ని మీరు ఫాలో అవుతూ ఉండొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి, విజువలైజేషన్ అని చెప్పి, స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ మీరు మీ జీవితంలో ఆచరణలో పెడుతూ ఉండొచ్చు. కాకపోతే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎంత యాక్షన్ చేసినా, ఎంత సాధన చేసినా సరే రిజల్ట్ రావట్లేదు. మరి ఎక్కడ చేంజ్ ఉంది అంటే, ఎంతో సాధన చేసి చాలామంది లైఫ్స్ని క్లుప్తంగా స్టడీ చేసి బయటికి మనకు ఆవిర్భవించిన సీక్రెట్ ఏంటంటే, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, ఈ క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, ఈ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన, ఇమ్మీడియట్గా స్టాప్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇవి స్టాప్ చేయకుండా, క్విట్ చేయకుండా మీరు సాధన చేస్తే వ్యర్థమే తప్పించి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్ తప్పించి ఎటువంటి రిజల్ట్ ఉండదు. మరి ఇమ్మీడియట్గా క్విట్ చేయాల్సిన అంశాలు ఏంటి, వాటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నించబోతా ఉన్నాం అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలతో. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ కోచ్, స్పిరిచువల్ మెంటర్, గ్లోబల్ ఆథర్ వైబ్రెంట్ శ్రీవంశీ గారు. నమస్తే గురు. ఆత్మ నమస్కారం. గురుజీ, మేనిఫెస్టేషన్ అనేటప్పటికి సెవెరల్ టైప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్, డిఫరెంట్ పర్సన్స్ మేనిఫెస్టేషన్స్ అని చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కూడా చాలా మంది. కొంతమందికి మాత్రమే అవి ఆ మేనిఫెస్టేషన్ అనేది అవుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు మిగతా వాళ్ళందరికీ ఎందుకు అవ్వదు? అసలు ఎక్కడ లోపాలు జరుగుతూ ఉంటాయి? We'll try to decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangai Namaha. Om Hrim Dum Durgai Namaha. Om Aim Krim Sim Simatre Namaha. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద పాయింట్, ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎంత సాధన చేసినా, ఎంత యాక్షన్ చేసినా, ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయినా, ఎన్ని సంవత్సరాల నుండి సబ్జెక్ట్ పట్టుకున్నా రిజల్ట్ రావట్లేదు అంటే దెర్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ రిమూవ్ ఫ్రమ్ అవర్ లైఫ్. ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, నెగటివ్ సెల్ఫ్ టాక్. నెగటివ్ సెల్ఫ్ టాక్ నా వల్ల కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే మన కొరకు మనం చాలా తక్కువగా మాట్లాడటం. ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ కాస్త నెగటివ్ సెల్ఫ్ బిలీఫ్ ని తీసుకొస్తుంది, సెల్ఫ్ ప్రొక్రాస్టినేషన్ కి తీసుకొస్తుంది. అది కాస్త యాక్షన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. చాలా మంది సబ్జెక్ట్ ని ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 369 టెక్నిక్ అని చెప్పి, 555 టెక్నిక్ అని చెప్పి, ఆరెల్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పి, లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి, విజువలైజేషన్ అని చెప్పి, ఆరెల్స్ మనం కొన్ని పరిహారాలు చెప్తా ఉంటాం, రహస్య పరిహారాలు, స్పిరిచువల్ రెమెడీస్ చెప్తా ఉంటాం. స్పిరిచువల్ రెమెడీస్ ఆర్ ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ ఇవన్నీ ఆచరణలో పెడతారు. కానీ నెగటివ్ సెల్ఫ్ టాక్ ఆపట్లేదు. నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతికింతే, నా తలరాతి ఇట్లా ఉంది, ఏం చేస్తాం ఈ జన్మకి ఇంకంతే, మా పేరెంట్స్ ఏమైనా రిచ్చా, నేను రిచ్గా లైఫ్ లీడ్ చేయడానికి, లేక నాకేమైనా బిగ్ డిగ్రీస్ ఉన్నాయా, ఇలాంటి కన్వెన్షనల్ థింకింగ్లో ఉన్నారు. అసలు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అంటే, భగవంతుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి అంటే, దీపం, ధూపం, నైవేద్యం, హారతి కంటే మించిన ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఇమ్మీడియట్ గా మన కొరకు మనం నెగిటివ్ మాట్లాడకూడదు. మనకి ఏమి వద్దో, మనకి ఏమి అవసరం లేదో అది మాట్లాడకూడదు. ఏమి ఆకర్షించాలనుకుంటున్నామో, ఏమి పొందాలనుకుంటున్నామో, ఏ గోల్కి రీచ్ అవుదాం అనుకుంటున్నామో వాటి కొరకు మనం మాట్లాడాలి. సో పాయింట్ నెంబర్ 1, నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఇమ్మీడియట్గా మనం క్విట్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, లిమిటింగ్ బిలీఫ్. లిమిటింగ్ బిలీఫ్ అంటే గిరిగీసుకొని ఇది చాలు, ఐఎమ్ సెటిల్డ్ అనుకుంటాం. సెటిల్మెంట్ లేదు. నిజమైన సెటిల్మెంట్ ఈ భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళిన రోజే నిజమైన సెటిల్మెంట్. అంతవరకు మనకు సెటిల్మెంట్ లేదు. మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని ఒక ఫ్యామిలీ ఉంది. ఏ అనే పర్సన్ ఇంటి యజమాని, అర్నింగ్ చేస్తూ ఉన్నాడు, లైఫ్ అంతా బాగానే నడుస్తూ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ జరగకూడదు జరిగితే ఇన్కమ్ స్టాప్ అయిపోద్దిగా. అప్పటి వరకు సెటిల్మెంట్ అనుకున్న ఫ్యామిలీ ఏమవుతుంది? రోడ్డు మీదకి వెళ్తుంది. సో సెటిల్మెంట్ అనేది సంథింగ్. సో త్రూ మేనిఫెస్టేషన్ మనం గైడ్ చేయబోతున్న అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ ద్వారా ఫినాన్షియల్ ఫ్రీడమ్ని మనం ఫోకస్ చేయాలి. సో లిమిటింగ్ బిలీఫ్ అంటే ఏంటి? ఇది చాలు, ఈ ఉద్యోగం చాలు, ఈ వ్యాపారం చాలు, లేదా ఇప్పుడున్న బండి చాలు, ఇప్పుడున్న కార్ చాలు, ఆర్ఎల్స్ ఇప్పుడున్న హౌస్ చాలు. అంతేగాని బియాండ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించలేకపోతా ఉన్నాం. సమృద్ధి ఉందిగా, సృష్టిలో సమృద్ధికి లోటు లేదు, అబుండెన్స్ కి లోటు లేదు. కాకపోతే మనమే గిరిగీసుకొని ఇది చాలు అని బ్రతికిస్తా ఉన్నాం. బట్ లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలంటే లిమిటింగ్ బిలీఫ్ ఉండకూడదు.
బియాండ్ థాట్స్, అంటే థింక్ బిగ్ అచీవ్ బిగ్ అన్నట్టు. కొంచెం బ్రాడ్ గా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే దానికి తగ్గట్టు యూనివర్స్ మనకి బ్లెస్ చేస్తుంది, భగవంతుడు మనకి అవకాశాలు కూడా కనిపిస్తాడు. ఓకే. ఇమ్మీడియట్ గా మనం నెగిటివ్ సెల్ఫ్ టాక్, లిమిటింగ్ బిలీఫ్ ఇమ్మీడియట్ గా మనం క్విట్ చేయాలి. దీస్ ఆర్ ద 2 థింగ్స్. అండ్ పాయింట్ నెంబర్ 3, స్కేర్సిటీ మైండ్ సెట్. భయం. ఎగ్జాక్ట్లీ. స్కేర్సిటీ మైండ్ సెట్ అంటే చాలా ఉంది, బట్ నా దగ్గర అది లేదు ఇది లేదు అని కొరతను మాత్రమే మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ సఫర్ అవుతా ఉంటాం. మీరు ఇప్పుడు గో అండ్ చెక్ ఇట్ అవుట్, గూగుల్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడున్న ఎవరైతే మల్టీ మిలియనర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మిలీనియర్స్ బిలీనియర్స్ అయినాక వాళ్ళు డిగ్రీ తెచ్చుకున్నారు. బట్ చాలా మంది నాకు డిగ్రీ కూడా లేదు, హౌ కెన్ ఐ బికమ్ రిచ్, హౌ కెన్ ఐ బికమ్ మిలీనియర్, హౌ కెన్ ఐ బికమ్ బిగ్ అండ్ గ్రో బిగ్ అని అనుకుంటా ఉన్నారు. సో ఈ నెగటివ్ సెల్ఫ్ టాక్ వల్ల, ఈ నెగటివ్ సెల్ఫ్ ప్రొక్రాస్టినేషన్ వల్ల, ఈ లిమిటింగ్ బిలీఫ్ వల్ల వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళట్లేదు. సో మతి ఎంతో గతి అంతే అని కూడా అంటుంటాము. సో ఫస్ట్ మనం మేనిఫెస్టేషన్ లో ఈ స్పిరిచువల్ అవేకనింగ్, ఈ డివైన్ అవేకనింగ్, ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ మనం ఫోకస్ పెట్టాల్సింది మతి, మైండ్ సెట్ మీద. స్కేర్సిటీ మైండ్ సెట్ ఉండకూడదు. అంటే ఇది నాకు కాదు, నేను ఇందులో రాణించలేను, ఇది ఎగ్జాక్ట్లీ చేస్తే నాకేమో అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఫియర్, అది కూడా ఒక నెగటివ్ థాట్ ప్రాసెస్ అన్నట్టు. హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగటివ్ ఎమోషన్ అని కూడా చెప్తాం మనం. ఫియర్, భయం విడిచిపెడితేనే బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. ఫియర్ అనేది ఒక డీమన్ లా మన అందరినీ తినేస్తుంది. సో భయపడడానికి స్కోప్ ఇవ్వకూడదు మనం. దేనికి భయం? ఆపర్చునిటీస్ లేవా? 21st centuryలో ఉన్నాం, లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ భగవద్గీతలో ఒక మాట ఉంది, యద్భావం తద్భవతి. మీ కొరకు మీరేమనుకుంటారో మీరు అలానే తయారవుతారు. ఇంకా ఎన్నాళ్ళు భయపడుతూ కూర్చొని సఫర్ అవుతూ అలానే జీవితాన్ని గడిపిస్తాం. సో భయాన్ని దాటి దైవశక్తితో, విశ్వశక్తితో, మనకున్న ఆత్మశక్తితో మమేకమై 4 అడుగులు ముందుకు వేస్తే మిగతా అడుగులు యూనివర్సే నడిపిస్తారు. సో పాయింట్ నెంబర్ 1, నెగటివ్ సెల్ఫ్ టాక్, ఈ ప్రొక్రాస్టినేషన్, ఈ స్కేర్సిటీ మైండ్ సెట్, ఇవన్నీ మనం పక్కన పెట్టి కొంచెం థింక్ లైక్ ఎ మిలీనియర్. బిఫోర్ బికమ్ ఎ మిలీనియర్ వీ హ్యావ్ టు థింక్ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్. లైక్ మిలీనియర్ అయ్యాక మనకు మిలీనియర్ మైండ్ సెట్ రాదు. మిలీనియర్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మన యాక్షన్ చేస్తే, పని చేస్తే, చర్య చేస్తే తర్వాత ఆటోమేటిక్గా మిలీనియర్ అవుతాం. అంటే మనం ఏం కావాలి అనుకుంటున్నామో మనం అలా బిహేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మనం ఇంగ్లీష్లో బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అని ఒక స్టేట్మెంట్ ఉంది. బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే ఏదైతే రిజల్ట్ ని పొందాలనుకుంటున్నామో అది ఆల్రెడీ రిజల్ట్ ని అచీవ్ చేసేమన్న ఫీలింగ్ తో, ఆ కాన్షియస్నెస్ ని కలిగి ఉండి, ఆ బిలీఫ్ ని కలిగి ఉండి మనం యాక్షన్ స్టార్ట్ చేయాలి. లైక్ ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. అంటే ఆల్రెడీ మనం ఎండ్ రిజల్ట్ ని మనం చాలా ఒక ఆర్టికల్లో ఒక వీడియో చూడడం జరిగింది. తను వరల్డ్ ఛాంపియన్. సో ఇప్పటి వరకు ఎవరు బ్రేక్ చేయింది, తన పోల్ ఇట్లా ఇసిరేసి తను బ్రేక్ చేశాడు. సో ఇంటర్వ్యూలో ఆయనకి అడిగారు, ఆ స్పోర్ట్స్ మ్యాన్ ఛాంపియన్షిప్ కి, హౌ ఇప్పటి వరకు వరల్డ్ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదు, బట్ దానికి 10 times మీరు రిజల్ట్ చూపించారు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే నా చేతిలో ఉన్న పోల్ వెళ్ళక ముందే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. సో నా మనసు వెళ్ళింది, త్రూ విచ్ ఆటోమేటిక్ గా పోల్ వెళ్ళింది, విచ్ మీన్స్ రిజల్ట్ ఆల్రెడీ తన హార్ట్ లో ఫిక్స్ అయిపోయింది. సో మనం చేయగలమా లేదా అన్న గోల్ అనేది మనం ఎప్పుడైతే ఫిక్స్ చేసి ట్రై చేస్తామో we can achieve that అంటారు. ఎగ్జాక్ట్లీ. ఫర్ దట్ మనం యాక్షన్ చేయాలి. ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి, మహా నైవేద్యం సమర్పయామి, కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పి ఇంట్లో నుండి బయటకు ఒక్కడికి కూడా వేయకుండా రిజల్ట్ వచ్చేయాలంటే బూడిద రాలుద్ది, యాష్. మనం చేయాల్సిన స్పిరిచువల్ రెమెడీస్, ఈ పరిహారాలు, మేనిఫెస్టేషన్, ముద్రాస్, మెడిటేషన్ ఇవన్నీ ఫాలో అవుతూ చర్య, కర్మయోగులుగా, కర్మ అంటే యాక్షన్, పని చేయాలి. పని ద్వారా యూనివర్స్ మనకి సులభంగా, సునాయాసంగా సమృద్ధిని ప్రసాదిస్తుంది. మనకి ప్రూవెన్ కాన్సెప్ట్. సో మీ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అంటే హౌ అప్రోచ్? ఈసారి మనం ఒక 10 days స్పెషల్ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేస్తున్నాము. భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అహం బ్రహ్మాస్మి డివైన్ లైఫ్ మాస్టరీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక 10 days ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది మనకి May 6th నుండి May 15th వరకు 10 days ఉండబోతుంది. ఆన్లైన్ జూమ్ కాల్ ఉండబోతుంది. మార్నింగ్ 5:36 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 10 days క్లాసెస్ కూడా రికార్డింగ్ చేయబోతున్నాము. అండ్ అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాం. ఈ డివైన్ లైఫ్ మాస్టరీ ప్రోగ్రామ్ లో మనీ మేనిఫెస్టేషన్ గురించి మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ మీద అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం. విజువలైజేషన్,
క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, వీటి మీద మనం మాస్టరీ లెవెల్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, జాతక రీతి ఎలాంటి దోషాలు ఉండనివ్వండి, బట్ ఒక గోల్ ఫిక్స్ అయ్యాక వై బికాజ్ వరల్డ్లోన ప్రపంచంలోన ఎవ్రీథింగ్ ఈజ్ అబండెన్స్, మన మైండ్ అబండెన్స్లో లేదు. సో అబండెన్స్ని ఆహ్వానించడానికి, సంపూర్ణత్వమైన జీవితాన్ని గడపడానికి, సమృద్ధి గల జీవితాన్ని గడపడానికి ఎటువంటి ఆస్ట్రో వాస్తు న్యూమరాలజీ రెమెడీస్ చేయాలి, ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునేటట్టు రూపాయి ఖర్చు లేకుండా ఎవరి గృహంలో వాళ్ళు పీస్ఫుల్గా చేసుకునేటట్టు కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ షేర్ చేసుకోబోతా ఉన్నాం. కొన్ని రహస్య పరిహారాలు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించడానికి. మనకు చాలా మందికి మనీ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, ఎంత సంపాదించినా డబ్బు నిలబడట్లేదు, సంపాదించే డబ్బు అలానే నరుల పాలైపోతుంది, మా డబ్బులు వేరే దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా సులభంగా సునాయాసంగా రిజల్ట్ వచ్చేటట్టు దైవ అనుగ్రహం పొందడానికి, దైవ రక్షణ పొందడానికి కొన్ని రహస్య పరిహారాలని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మంత్రశాస్త్రం, మంత్ర, యంత్ర, తంత్ర, వీటి కొరకు డీకోడ్ చేయబోతా ఉన్నాం. క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఇటు స్పిరిచువల్ సైన్స్ని కనెక్ట్ చేస్తూ, ఇటు సనాతన ధర్మం యొక్క శక్తిని కనెక్ట్ చేస్తూ మనం డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఓవరాల్గా ధనాన్ని ఎలా ఆకర్షించాలి, ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ, ఈ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి. చాలా మందికి డిఫరెంట్ కెరియర్స్ చూస్ చేసుకుంటారు. జాబ్ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు, అక్కడ ఎలా మేనిఫెస్టేషన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. సో అన్ని వర్గాల వాళ్ళకి సులభంగా సునాయాసంగా అర్థం అయ్యేటట్టు యూనివర్సల్ సబ్జెక్ట్ కి సంబంధించి 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటుంటాం కదా, దట్ ఇస్ ద 4th ప్రిన్సిపల్. అది ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ లో ఒక భాగం, అది దట్ ఈస్ నాట్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద యూనివర్స్, అందులో ఒక భాగము. విజువలైజేషన్ కూడా భాగం. మనం ఏం చేయబోతున్నాం, ఈ 10 days మాస్టరీ క్లాస్ లో ఈ 12 ప్రిన్సిపల్స్ ని ఇన్ డెప్త్ డీకోడ్ చేస్తూ లైవ్ లో కొన్ని మనీ మెడిటేషన్స్ ని చేయించబోతా ఉన్నాం. అండ్ భగవంతుడి ఆశీర్వాదంతో నేను రచించిన, లిఖించిన కొన్ని ప్రేయర్స్, కొన్ని ఎఫర్మేషన్స్, కొన్ని డిక్లరేషన్స్, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ రివీల్ చేయబోతా ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ 10 days మనం షేర్ చేసుకోబోతా ఉన్నాం. సో చూసారు కదా, మీరు కూడా ఈ క్లాస్లో పాల్గొనాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ స్లాట్ని బుక్ చేసుకోండి.